వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాలకు సంబంధించి ఒక పెద్ద లెటరే రాశారు, లేఖ. ఓకే, కృష్ణా జలాల్లో మనం చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు అంటూ చాలా క్లియర్గా అందులో వ్యాఖ్యానించారు. అసలు ఏంటి ఇష్యూ ఏంటి? స్వర్ణ గారు, బేసిక్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక సుదీర్ఘ లేఖను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాస్తూ బహిరంగంగా దాన్ని ప్రకటించారు. దాంట్లో 2-3 అంశాల్లో, ఒకటి కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి, కేటాయింపులకు సంబంధించి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో కృష్ణ కేడబ్ల్యూడిటి వీటికి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు సమర్థవంతంగా లేవు, ఇది రాష్ట్రానికి రాయలసీమ నష్టం అనే యాంగిల్లో తీసుకొచ్చారు. ఫస్ట్ పాయింట్, మీరు చెప్తున్నట్టుగా ప్రాథమికమైన అంశం సబ్జెక్ట్ ఏంటని. కొంచెం ఇది డ్రై సబ్జెక్ట్ కాబట్టి ప్రజలకు అర్థం కావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా రాశారు. 2, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు మధ్య నీటి కేటాయింపులు పునఃసమీక్ష చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతా ఉంది. అయితే ఇక్కడ 2-3 అంశాలు వస్తుందంటే, ఫస్ట్, మనకు వాటర్ డిస్ప్యూట్లో సుప్రీం వచ్చి సాధారణంగా కోర్టులు ఇవి ఉంటాయి, కానీ వాటర్ విషయాలు వచ్చినప్పుడు ట్రిబ్యునలే సుప్రీం, కోర్టుతో సమానం, సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా ఉంటాయి. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలే ఫైనల్. దీని ఏదైనా మార్చాలంటే ఇక భారత పార్లమెంటే మార్చాలి, అంత శాంటిటీ ఆ తీర్మానాలకు ఉంటుంది, అది చట్టబద్ధం. మనకు ప్రస్తుతానికి బచావత్ అవార్డు ఉంది, ఒక్కొక్క నదికి ఒక్కొక్క ట్రిబ్యునల్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణా నదికి సంబంధించి మనకు మహారాష్ట్రలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లో ముగిస్తుంది. ఆ నది దాదాపు 2,000 కిలోమీటర్ల 2 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణం జరుగుతున్నది. ఈ ప్రయాణంలో అనేక ఉపనదులు కలుస్తుంటాయి. ఈ నదిలో నీటి ఎంత లభ్యం అవుతాయి, ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు అనే దానిపైన ఫస్ట్ 1976 ఆ ప్రాంతంలోనే బచావత్ కేటాయించింది. దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి. మొత్తం 2,000 పైచీలకు నికర జలాల్లో ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది. క్యాచ్మెంట్ ఏరియా అంటారు, అంటే నీటి లభ్య ప్రాంతం అనొచ్చు, లేదా నీటి ప్రవాహం ప్రాంతం నది, అది ఫస్ట్ మాది ఉంటుంది తెలంగాణలో. ఎక్కువ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే 70% నది ప్రవాహం కూడా మా దగ్గరే ఉంది తెలంగాణలో. సో మాకు 700 టీఎంసీలు కావాలి, మాకు 299 ఇచ్చారు. అంటే మనకు 811లో 500 పైచిలకు టీఎంసీలు ఏపీకి ఉన్నాయి ప్రజెంట్ ఏపీకి, మిగిలిన 299 తెలంగాణకు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం, కాబట్టి పునఃసమీక్ష చేసి మాకు ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఫైట్ చేస్తా ఉంది, విడిపోయినప్పటి నుంచి. ఇది పేచి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పేచి మధ్య ఇది. ఈ క్రమంలో జరిగిన పరిణామం ఏంటంటే, బచావత్ వచ్చింది. ఇప్పుడు బచావత్ అయిపోతా ఉంది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు, ఇంకో కొత్త ట్రిబ్యునల్. అంటే ఇది ఇప్పుడు ఏం చేయాలి, కొత్తగా నీటి కేటాయింపులు, అంటే ఈ 40-50 ఏళ్ళలో నీటి లభ్యత మారిపోయి ఉంటుంది కదా, చాలా మాదిరి ఉంటుంది, వాతావరణ బారిస్లు మారాయి కాబట్టి కొత్తది వేశారు. ఆ కొత్త వాళ్ళు కొత్త ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనలో ఉన్న అతి ప్రమాదకరం ఏంటంటే, మిగులు జలాలు అదేవిధంగా వరద జలాలను కూడా దేశం అంతా బంద్ చేసినారు, మొత్తం 4 రాష్ట్రాలకు బంద్ చేసినారు. యాజ్ పర్ బచావత్ కానీ ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మిగులు జల వరద జలాలు చివరి రాష్ట్రానికి ఇచ్చేస్తారు కంప్లీట్. అంటే మిగులు జలాల వరద జలాలు రేర్, అది ఎంత వస్తే అంత కింద రాష్ట్రానికి ఇవ్వాలి. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంచే ప్రతిపాదన చేశారు. ఇది మాకు నష్టం అనే డిస్ప్యూట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 811 టీఎంసీల్లో ఆంధ్రాకి ఎంత, తెలంగాణకి ఎంత అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు చర్చే అంశమే ఈ ట్రిబ్యునల్ యొక్క సమస్యగా మనం చూడాలి. ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించిన రాష్ట్ర హక్కులను కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెటర్లో చెప్పారు. ఎట్లా ఫెయిల్ అయ్యారు, ఏమంటారు? ఇక్కడ ఫస్ట్ సబ్జెక్టు, బ్రిజేష్ కుమార్ ఏదైతే మిగులు జలాలను 4 రాష్ట్రాలకు పంచారు, ఇంకా అది అవార్డు కాలేదు. దీనిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే చివరి రాష్ట్రం అందే కదా, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏడిపోయినా, కాబట్టి మాకే కంప్లీట్ హక్కు ఉండాలి. అలాంటిది మీ పై రాష్ట్రాలు కూడా ఎట్లా పంచుతారు మిగులు జలాలని, ఇక్కడ వరద జలాలు అనేది ఫైటింగ్ నడుస్తా ఉంది. ఇంతలో రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పుడు కొత్త పంచాయతీ ఏమొచ్చింది,
మిగులు జలాలు వాటితో పాటు ఈ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలో నీకెంత నాకెంత అనే దాంట్లో ఏపీకే ఎక్కువ తీసుకునేశారు. మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే హైయెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా మా దగ్గర ఉందని తెలంగాణ అంటుంది. ఇంకొక వాదన ఏం తీసుకొస్తున్నారంటే 811 టీఎంసీలో 512 టీఎంసీలు 299 టీఎంసీలు ఇది టెంపరీ అడ్జస్ట్మెంట్ ఆన్ 10 years. ఇద్దరు చీఫ్ సెక్రటరీలు విడిపోయిన సందర్భంలో హడావుడిగా ఈ లెక్క వేసుకున్నారు. కాబట్టి ఈ హడావుడి లెక్క కుదరదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీలు కూర్చొని చేసింది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉంది కదా, దీంట్లో ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్లు కేటాయించింది బచావత్ అనేది లెక్కలేస్తే 512 టీఎంసీలు వచ్చినాయి. తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతానికి ఏ ప్రాజెక్టుకి ఎంత ఉందంటే 299 వచ్చినాయి. ఇది లెక్కల మాస్టర్లు మాత్రం వీళ్ళు. తెలంగాణ భూభాగం ఎంత ఉంది, ఆంధ్ర భూభాగం ఎంత ఉంది, ఈ 512 299 వచ్చింది. సో ఇంకా దీంట్లో వీళ్ళు చేసింది చీఫ్ సెక్రటరీ తాత్కాలం ఎట్టింది బచావతి అని ఆంధ్రప్రదేశ్ వాదన, మా వాదన కూడా అదే. అయితే ఇక్కడ ఒక లాజిక్ చెప్పాలి. తెలంగాణ వాదన ఏంటి, ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉండగా మాకు తగిన వాటా లేదు అంటుంది. దీన్ని కానీ అంగీకరిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే నష్టం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా నష్టం. ఎందుకంటే 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 50% విస్తీర్ణం కర్ణాటకలో ఉంది, కృష్ణా నది. ఇప్పుడు 2000 చిల్లర టీఎంసీల్లో వాళ్ళ లాజిక్ అయితే ఏంటంటే సగం టీఎంసీ ఎవరికి కేటాయించాలి, కర్ణాటక కేటాయించాలి. కానీ ఏపీ కన్నా తక్కువ నీళ్ళు వాళ్ళు కేటాయించారు. ఎట్లా కేటాయించారు, మంది 26% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 711 టీఎంసీలు, వాళ్ళది దాదాపు 50% ఉంటే 1000 టీఎంసీలు మనకన్నా తక్కువ ఎందుకు కేటాయించారంటే క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా కేటాయించబడదు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లెటర్ రాశారు, ఎవరు ఫస్ట్ ప్రాజెక్టులు కడతారో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫస్ట్ కమ్ ఫస్ట్. ఇది అంతర్జాతీయ నిబంధనలు. అంటే అప్పటికే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్ట్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వీటికి కేటాయింపులు చేశారు. దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం, స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ట్రిబ్యునల్స్ది. ఇది ఎవరి దయా దాక్షిణాలు కాదు. ఒక టీఎంసీ అదనంగా తెలంగాణకు ఆంధ్ర నుంచి కేటాయించి ఒప్పుకోకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. తెలంగాణ వాదన ఏమో మాకు ఎక్కువ కావాలని కొట్లాడుతున్నారు. ఈ విషయంలో సమర్థవంతమైన వాదనల్ని తెలుగుదేశం ప్రభుత్వం వినిపించట్లేదనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇది రాయలసీమకు నష్టం అని లెటర్ రాశారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ జల వివాదాలకు సంబంధించి ఏపీకి నష్టం జరుగుతోంది అనే వాదన కూడా ఉంది. అంటే నష్టం ఎలా ఉంటుందంటే సోన గారు, బేసిక్గా ఈ 812 టీఎంసీల్లో ఇప్పుడు 512 టీఎంసీలు ఏపీకి ఉన్నాయి, 299 తెలంగాణకు ఉన్నాయి. దీన్ని మార్చి ఉల్టా చేయమంటుంది. ఉల్టా కదా, ఏకంగా 700 టీఎంసీ మాకే ఏంటి అంటున్నారు. అది జరగదు, కానీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తూ అలో చేసింది. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 బచావత్లో జరిగింది. దాని ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొచ్చింది. మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, అసలు కేంద్ర ప్రభుత్వం ఎట్లా మార్గదర్శకాలు ఇస్తుంది. ఒకసారి బచావత్ మీన్స్ ట్రిబ్యునల్ కేటాయించిన తర్వాత దాన్ని పునఃక్షమించి చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఒకసారి నీటి కేటాయింపులు ఒక ప్రాజెక్టుకు చేస్తే దాన్ని సస్టైన్ చేయాలి తప్ప, దాన్ని సపోర్ట్ చేయాలి తప్ప, దాన్ని మార్చే అధికారం ట్రిబ్యునల్స్ కూడా లేవు కదా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం, భారతదేశ నదీ జలాల సూత్రాల ప్రకారం. ఎందుకని ఆంధ్రప్రదేశ్కు మాత్రం మీరు అలౌ చేస్తారు? అలౌ చేస్తే ఏమవుతుంది, ఈ గొడవ అంతా అవుతుంది. కాబట్టి మా హక్కులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి 2023లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, కేంద్రాన్ని సవాల్ చేస్తా. ఇప్పుడు జగన్ గారు చెప్పిందంటే ఆ పిటిషన్ ఉండగా ఎందుకు సమీక్ష చేస్తున్నారు, కాబట్టి మీరు సుప్రీంకోర్టులో బలంగా వాదించండి. పైపించి కేంద్ర రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంది, బీజేపీ ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్. కాబట్టి ఆంధ్రాకి ఇది నష్టం కదా, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, దీనికి ఫైట్ చేయాలి, మీరు సరిగ్గా వాదనలు ఇవ్వట్లేదు అని అంటున్నారు. అందువల్ల ప్రధానంగా రాష్ట్రానికి నష్టం. దీన్ని వాదించడం తెలుగుదేశం ప్రభుత్వం వాదించడం 2 రకాలు. ఒకటి సుప్రీంకోర్టులో ఆ కేసు గెలవాలి, 2 కేంద్రాల మీదే కదా, ఎందుకని మార్గదర్శకాలు అలౌ చేసినారు, అలౌ చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈ 2 క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా రైజ్ చేశారు. అండ్ మరి ముఖ్యంగా మీరు రాయలసీమ వాసులు, ఈ కృష్ణా జలాలకు సంబంధించి వచ్చినప్పుడు రాయలసీమకు నష్టం జరుగుతోంది అనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. నిజంగానే రాయలసీమకు అంతటి నష్టం ఉందా? ఉంటే అది ఎలా ఉంటుంది, అసలు ఎలా చూడాలి, లాభ నష్టాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ జరిగితే, ఆందోళన కానీ నిజమైతే మాత్రం రాయలసీమకు చాలా పెద్ద నష్టం. ఎందుకంటే
కృష్ణా నది మొదట రాయలసీమలో, ఆ తర్వాత కింద కృష్ణా డెల్టా విజయవాడ నాగార్జున సాగర్ ఉన్న సముద్రం అంశలదేవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, నాగార్జున సాగర్కి నీటి కేటాయింపులు ఉన్నాయి, కృష్ణా డెల్టాకి నీటి కేటాయింపులు ఉన్నాయి, కానీ రాయలసీమలో ప్రాజెక్టు నీటి కేటాయింపులు లేవు. గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ నీటి కేటాయింపులు లేవు, చెన్నైకి ఇచ్చే 15 టీఎంసీలు తప్ప. మా బాధ ఏంటి, ఇప్పుడు దీంట్లో మిగులు జలాలు వీటిపైన ఆధారపడి ఈ ప్రాజెక్టులు కడుతున్నాం. గాలేరు నగరి, హంద్రీ నీవా ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల రేపు మనకు 512 టీఎంసీలు అట్లే ఉండింది అనుకోండి. బచావతిలో ఏముందంటే ఒక రాష్ట్రానికి నీటి కేటాయింపులు చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకునే అధికారం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకు నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కింద కృష్ణా డెల్టా ఉంది, వాళ్ళకు 100 పైచీలకు టీఎంసీలో నికర జలాలు ఉన్నాయి. రేపు పోలవరం పూర్తి అయిపోయింది అనుకోండి, కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఆ 100 టీఎంసీలు మా రాయలసీమలోని గాలేరు నగరి, హంద్రీ నీవా కేటాయించాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 512 టీఎంసీలు రాష్ట్రానికి హక్కుగా ఉంటాయి. ఇప్పుడు 512 టీఎంసీలో 100 టీఎంసీ అటు పోయినాయి అనుకో తెలంగాణకి, అప్పుడు వచ్చే మిగులు గోదావరి పోలవరం పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం అని ఎందుకంటున్నారంటే, పోలవరం పూర్తయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చేస్తే కృష్ణా డెల్టాకి పైనుంచి వదలాల్సిన నీళ్ళు వదలకుండా రాయలసీమ పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు 100 టీఎంసీలు 512 టీఎంసీలో కొట్టయింది అనుకోండి తెలంగాణకు, ఇంకా మాకు నీళ్ళు ఎండుతూ వస్తాయి, పోలవరం పూర్తయినా నీళ్ళు రావు. రెండు పైపిచ్చు మిగులు జలాలపై ఆధారపడిన ఈ ప్రాజెక్టులకు ఈ అడ్జస్ట్మెంట్ చేయడానికి కుదరదు. సో రాయలసీమకు పెను నష్టం జరుగుతుంది. కాబట్టి 512 టీఎంసీలో 1 టీఎంసీ కూడా మన హక్కుని వదులుకోకూడదు. దీనికి చేయాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొనసాగిస్తూ దాన్ని గెలవాలి. 2 మార్గదర్శకాలు ఏదైతే కేంద్రం దాన్ని అభ్యంతరం చెప్పాలి. 3వది సమర్థవంతమైనటువంటి లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఇది ఇంపార్టెంట్. జగన్ గారు ప్రస్తావించినదే. స్వర్ణ గారు బేసిక్ గా ఏ కేసులో అయినా కేసు ఎలాంటిదైనా లాయర్ చాలా ఇంపార్టెంట్. వాదన చేయాలి కదా, ప్రజెంటేషన్ ఉండాలి. ఆ లాయర్ వేరు, ఈ డెల్టా ఈ విషయంలో వేరు. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల్లో చాలా వరకు ప్రజలకు కొంత కొత్తగా అనిపించవచ్చు, అర్థం కూడా కాకపోతే, ఎందుకంటే ఈ వాటర్ ఇట్లా గందరగోళంగా ఉంటుంది. అట్లాంటిది ఒక బ్రాడ్ ఇష్యూలో ఢిల్లీతో కొట్లాడాలంటే, తెలంగాణ ప్రభుత్వంతో చేసే వాదనలు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయాలంటే 512 టీఎంసీలు ఎట్లా కరెక్టు, ఎట్లా ఇంకా రాష్ట్రానికి అవసరం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, పోలవరం పూర్తయింది కదా, అదనపు నీళ్ళు వస్తుంది కదా, మీకు అమరావతిలో 1,00,000 ఎకరాల్లో నగరం నిర్మిస్తున్నారు కదా, ఆ 1,00,000 ఎకరాలకు వస్తున్న నీళ్ళని మిగిలిపోతుంది కదా, వ్యవసాయం పండే పంటలు కదా మిగిలిపోతుంది కదా, కాబట్టి మాకు నీళ్ళు ఏంటి అంటున్నారు. ఇదంతా కుదరదు, ఇంకా మాకు రాయలసీమలకు ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, అవసరం ఎట్టుంది, ఇవన్నీ చాలా కన్సర్న్ తో ఆర్గ్యుమెంట్ చేసే లాయర్లు కావాలి, అలాంటి ప్రతినిధి బృందం కావాలి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే చిన్న మైనస్ జరిగినా, ఒక్కసారి నీటి కేటాయింపులో జరిగిపోతే అది జీవితకాలం ఉంటుంది. సో ఆ యాంగిల్లో రాయలసీమకు నష్టం జరగకుండా ఉండాలంటే మనకు కృష్ణా వాటర్ దీంట్లో 1 టీఎంసీ కూడా వదులుకోవడానికి లేదు. ఆ రకంగా పట్టుదలతో ప్రభుత్వం వ్యవహరించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏపీలో మనం సిఐ శంకరయ్య గారి డిస్ప్యూట్స్కి సంబంధించిన వివాదం చూస్తూ ఉన్నామండి. మీరేమంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనే ఆరోపణ గట్టిగానే వినిపిస్తోంది. అంటే ఒకటి, అప్పుడు సిఐ శంకరయ్య గారు అక్కడ వివేకానంద మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఉన్నట్టున్నారు వార్తలు వచ్చిన ప్రకారం ఆఫీసర్ గా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బహుశా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, లేకపోతే ఎప్పుడు అనుకుంటే అయితే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆన్ వర్డ్స్ వాడినప్పుడు ఈయన పేరు ఏదో తీసినట్టున్నారు పొరపాటున. ఇదే అంటే పొరపాటు మీన్స్ అధికారులు కూడా కొల్లుడయ్యారు, తప్పు చేశారు, ఇట్లా ఉంటాయి కదా, రాజకీయ విమర్శలు చేస్తుంటారు కదా. ఆ క్రమంలో ఈయన పేరు కూడా తీసినట్టున్నాడు. వీటిని దృష్టిలో పెట్టుకొని నాకు సంబంధం లేని విషయంలో నా పేరు లాగారు అనే యాంగిల్లో బహుశా ఆయన నోటీస్ ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినాడు? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదన్నా నా మీద ఆరోపించారు అనుకోండి, మీకు నేను నోటీస్ ఇస్తా, లేదా నేనేం చెప్తే మీరు నోటీస్ ఇస్తారు, సాధారణ విషయం కదా. ఇక అక్కడ సీఎం, ఈయన సబార్డినేట్ సిఐ సీఎం రెండు ఒకటేగా అనిపించవచ్చు. ఆయన చీఫ్ మినిస్టర్, ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్. ఒక సబార్డినేట్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చాడు, లీగల్ నోటీస్, క్వశ్చన్ చేస్తూ. ఇది ఇన్సబార్డినేట్ కదా అనే యాంగిల్లో బహుశా ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు. అయితే ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా సరే సాధారణ పౌరునైనా కింద ఉద్యోగనైనా డైరెక్ట్గా విమర్శిస్తే క్వశ్చన్ చేయకూడదా? ఇది ఒక కొత్తది. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు సిఐలు డిఎస్పీలు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించిన చరిత్ర ఎప్పుడూ లేదు. ఇది ఒక అరుదైన విషయం. బహుశా వారు సస్పెండ్ చేశారు కాబట్టి ఇంకా ఆయన సిఐ స్థాయిలో ఆయన నోటీస్ ఇచ్చారంటే, ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఇంకా ఫ్రీ అయ్యి మళ్ళీ ఇంకా కౌంటర్కి పోతాడా, నాకు లేదని అంటాడా, చూడాలి కాలం నిర్ణయం. ఇది ఒక కొత్తది. కానీ ఈ తదుపరి వ్యవహారాలు ఇది ఒక సంచలనంగానే మారుతుంది. ఖచ్చితంగా ఆయన ఇన్సబార్డినేట్ అవుతుందా కాదా అనేది లీగల్ ప్రొసీజర్ చూడాలి.
ఇప్పుడు సీఎం కింద అందరూ ఇన్సబార్డినేటే, కానీ డ్యూటీలో ఇన్సబార్డినేటా ఇది, లేదా నా పైన ఆరోపణలు నేరుగా పేరు పెట్టి చేశారు కాబట్టి నేను ఇచ్చే అధికారం నాకు లేదని పోయినాడా, పోతే సస్పెండ్ చేయొచ్చా అనేది ఒక కొత్త విషయం. కాబట్టి ఇది టెక్నికాలిటీస్ ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో శంకరయ్య గారు లీగల్ గా తీసుకోబోయే కోర్స్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి దీనిపైన తదుపరి వ్యవహారాలు నడిచే అవకాశం ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా డైరెక్ట్గా సీఎంకే నోటీసులు ఇవ్వడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా అనేది పక్కన పెడితే ఒక ఈగో అడ్డొస్తుంది కదండి. ఒక పొజిషన్లో ఉన్న నాకు అయితే ఆ స్థాయి వ్యక్తులకు కింద వాళ్ళు ఎవరైనా ఇలా చేశారనుకోండి, ఎక్కడో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. దానివల్ల అది మనం కాకపోయినా సరే కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే శంకరయ్య గారిని డిస్మిస్ చేయడం జరిగిందా? అసలు ఏపీలో ఏం జరగబోతోంది? ఒకవేళ శంకరయ్య గారు ఇదే కనుక కంటిన్యూ అయ్యిందనుకోండి, ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుట్టుకొస్తారా? తెలియని పరిస్థితి. సో ఇలాంటి విషయాలకి ఇప్పుడే బ్రేక్ అయ్యాలా? ఏమంటారు? ప్రభుత్వం బహుశా ఆ కోణంలో ఆలోచించవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రికి సిఏ గారు నోటీస్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు నోటీస్ ఇచ్చాడు, యాక్షన్ తీసుకున్నారు. రేపు ఇంకొకటి ఆర్డీఓనో ఇంకో కలెక్టర్నో పరిపాలనలో భాగంగా దబాయించడం, తప్పు పట్టడమో, వార్నింగ్లు ఇవ్వడం ఇవి చేస్తుంటారు. ఇవన్నీ నిబంధనల ప్రకారం కూడా జరగవు. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారనే కాదు, ఎవరైనా సరే ఒక సభలో ఏమన్నా ఉద్యోగస్తులు తప్పు చేస్తే తాడదీస్తానని అనుకోండి, తాడదీస్తాం అనేది పరిపాలన భాష కాదు, అలా అనకూడదు. తాడదీసే అధికారం ఎవరికి లేదు. యాక్షన్ తీసుకొచ్చి సస్పెండ్ చేయొచ్చు. తాడదీస్తామని అన్నామని నేను ఒక నోటీస్ ఇచ్చాను అనుకోండి, ఇంకా అందరూ నోటీసులు ఇస్తామంటే ముఖ్యమంత్రి ఏం చేయగలాలి? సమస్యలు వస్తాయి కదా. దీన్ని శంకరయ్యను ఒక ఘాట్లో కట్టేయలేము. బట్ శంకరయ్య టాపిక్ ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా సవాల్ చేస్తూ ఇచ్చింది ఇంతకు ముందన్నాడు మనం చూడలేదు. కానీ దీని పర్యావసరాలు ఏమవుతాయి? ఇప్పుడు ఆయన నోటీస్ ఇచ్చారు, ఇది సస్పెండ్ చేసినారు, ప్లస్ లీగల్ కోర్స్ ఆయన ఎక్స్చేంజ్ చేస్తాడు, ఆడికి ఆపేస్తాడా? లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన లేకపోతే ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ఏమైనా విమర్శించచ్చా, మమ్మల్ని తప్పుపట్టచ్చా? ఇంకా సిబిఐ తేల్చలేదు కదా వివేకానంద రెడ్డి కేసులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది తేల్చలేదు కదా. తేల్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ పోలీస్ సంబంధం ఉంది, ఈయన సంబంధం ఉంది అని మాట. జగన్ గారు కూడా ప్రతిపక్షంలో ఉంటూ పలానా డిఎస్పీ తప్పు చేశాడు వాళ్ళ సంగతి తెలుస్తా, పలానా ఎస్పీ తప్పు చేశాడు వాళ్ళ సంగతి తెలుస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. నేచురల్ రాజకీయంగా పొలిటికల్ గా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇచ్చారు, ఆ సంగతి చేస్తా ఈయన సంగతి తెలుస్తానని. అట్లా అనడం టెక్నికల్ గా రాంగ్ కదా. కాబట్టి వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇచ్చారా ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలానప్పుడు అన్నాడు. ఇట్లాంటిది కొత్త పరిపాలనలో శంకరయ్య గారు దాన్ని చేశాడు, సస్పెండ్ చేసినారు. ఫస్ట్ నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడు, కోర్టులు ఎట్లా చేస్తాయి అనేది ఇది ఒక సంచలనంగానే మారుతుంది. సార్, ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్లకు సంబంధించిన ఒక కథనం చూసాం. రోడ్ల పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల వల్ల, ప్రకృతి వల్ల జరిగింది, అది గవర్నమెంట్ ఫాల్ట్ కాదు అంటూ చూసే ఉంటారు మీరు. మీ అభిప్రాయం ఏంటి? అంటే రెండు ఉన్నాయి. ప్రకృతి ఫాల్ట్ అనలేదు, ప్రకృతి పరంగా ఒక వైపరీత్యం వల్ల రోడ్లు కానీ చాలా వాటికి డిస్టర్బ్ అవుతాయి, దాన్ని ఏం కాదని. కానీ అదే 100% అనడం. ఉదాహరణకు ఒక గ్రామీణ రోడ్లు వేసారనుకోండి, భారీ ఎత్తున వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోవడం, కల్వర్ట్లు కొట్టుకొని పోవడం, లేదా డ్యామేజ్ కావడం, ఇది చాలా నేచురల్. కానీ డ్యామేజ్ అయిందంతా అందుకే అనలేం. కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటించలేదనుకోండి, అప్పుడు కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే నాణ్యత ప్రమాణాలు పాటించిన రోడ్లు వేస్తే స్వల్ప వర్షానికి కూడా డిస్టర్బ్ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్గా వేసారనుకోండి, స్వల్ప వర్షాలు తట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు దీంట్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వచ్చే రోడ్లు డ్యామేజ్ ఎంత అనేది ఒకటి చూడాలి, అది ప్రభుత్వం తేల్చాలి. నాణ్యత ప్రమాణాలు పాటించినా కూడా సహసిద్ధంగా జరగాలని ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పుడే రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఈ ఫోటోలన్నీ తీసి పెడతారు. గతంలో వాళ్ళు పెట్టారు కదా ఎక్కడెక్కడ. ఇప్పుడు నిన్నేమన్నారు, ఒక మన వైఎన్ఆర్ గారి ఛానల్లోనే ఒక బీజేపీ నాయకురాలు చెప్పారు, ఏమని, ఇప్పుడు రోడ్లు ఎట్టున్నాయంటే పాలు పోసుకుంటే తీసుకునే అంత ఉందని. ఆ క్లిప్పింగ్ పెట్టేసి ఇప్పుడు వీళ్ళు నీళ్ళు పోసుకున్న రోడ్లన్నీ చూపిస్తారు రేపటి నుంచి. కానీ ఇది కొంచెం కంగారు కదా. కాబట్టి ఇప్పుడు రేపు గుంతలన్నిటి కారణం ఏంటంటే ఇది వరదల వల్ల, అట్లా అర్థం చేసుకోవాలన్నారు. దాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు, దాంట్లో ఏమి అన్యాయమైన వార్త ఏం కాదు. గతంలో మనం ఏం చేసినాం కాదు సార్. మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా రోడ్లు ఇలా ఉంటే అప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన రోడ్లు అవి కాదా? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి రోడ్లు అలా చేపించారా? ఇదే పత్రికలు ఇదే వర్షన్ తీసాయా? అక్కడ వస్తుంది పాయింట్. మీరు వరదల వల్ల కొంత నష్టపోయి ఉండొచ్చు, డ్యామేజ్ అయి ఉండొచ్చు,
రేపు వైసీపీ వాళ్ళు ఫోటోలు పెడితే ఆ మాత్రం వరదల్లో డ్యామేజ్ కాకుండా సహజం కదా, దాన్ని అంత చేయాలనా అనే మాట వాళ్ళు అనడాన్ని తప్పట్ను. బట్ ఈ తెలుగుదేశం ఓకే, ఇప్పుడు ఈ సదరు పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ రోడ్డు గుంతలు పడినా సహజసిద్ధమైన కారణాలు లేదా ఇతర కారణాలు పడ్డాయని రాయలేదు కదా. డైరెక్ట్ గా రోడ్లు లేవు, కొత్తగా వేయలేదు, గుంతలు పడి వరదల వల్ల గుంతలు పడ్డాయని కూడా రాయలేదు. వరదల వల్ల కాడ సంపించలేదు, కాడ ఖాళీగా ఉంటే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ రాసాం కదా గతంలో. అంటే అట్లాంటి చర్చ ఇప్పుడు ముందుకు వస్తుంది. కాబట్టి మనం సమయం వచ్చినప్పుడల్లా మన ఇష్టం వచ్చినట్టు వాదనలు చేస్తే రేపు అదే వాదాలు రివర్స్ అవుతాయి. ఇప్పుడు అదే వాదాలు ఉంటాయి. కాబట్టి నేను ఆలోచన ఎట్లుందంటే వరదల వల్ల గుంతలు పడ్డాయని చెప్పడం ద్వారా రేపు వైసీపీ వాళ్ళు ప్రత్యర్థులు ఏమైనా రాస్తా ఉంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, వరదల వల్ల ఆ మాత్రం వచ్చే, దీని ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ప్రభుత్వ వైఫల్యం అంటారా అని చెప్పుకోవడానికి పనికొచ్చే వ్యాఖ్యలు. కాకపోతే ఈ పత్రికలను బాగా చూసి గతంలో మనం ఏ పాత్ర పోషించామో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కాబట్టి దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటారు. గతంలో మీరు ఎట్లా అయినా ఈ రోజు ఎందుకు మాట్లాడారు, ఆ విషయం ఆ పత్రికలు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరి ముఖ్యంగా ఏదైతే ఈ రోడ్లకు సంబంధించిన విషయాలు అయితే తీసుకున్నారో ఈ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రోడ్లు ఇలా ఉన్నాయి కాబట్టి జన సైనికులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రోడ్లను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. అవన్నీ మీడియాలో కూడా మనం చూసాం ముఖ్యంగా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు పర్యటన కూడా చేశారు కదా గోదావరి జిల్లాలో. అవును, రోడ్ల పర్యటన చేయడం ప్రయత్నించారు, ప్రభుత్వం కొంత ముందస్తు చర్యలు తీసుకుంది. సరే, ఆవిడ ఆ రోజు ప్రతిపక్షం, ఈ రోజు అధికార పార్టీ. వాళ్ళు అదే చెప్తారు, ఇప్పుడు రోడ్లు వేసాం కాబట్టి ఇట్లా వరదల వల్ల ఇట్లా పాడైందని చెప్పచ్చు వాళ్ళు. కానీ గతంలో మీరు అది చేసిన పని ఇప్పుడు రేపు వైసీపీ వాళ్ళు చేస్తారు. వైసీపీ వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేస్తారు, ఎందుకంటే పెద్ద పార్టీ ప్రతి గ్రామంలో ఉంటుంది, గతంలో మీరు చేసి చూపించారు కాబట్టి. అయితే జనసేన వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారంటే గతంలో చెప్పినప్పుడు ప్రతిపక్షం, ఈరోజు అధికార పార్టీ మారిన స్వభావం ఒకటి. రెండోది గతంలో చెప్పిన ఏ విషయాలు వాళ్ళు ఏది పాటించట్లేదు కదా. ఇప్పుడు 30,000 మంది మహిళలు అపహరణకు గురయ్యారు, ఏమైంది ఈరోజు ఆ మాట మీద నిలబడ్డారా? లేదు కదా. ఒక 30,000 మంది 30 మంది మహిళలు కూడా లేదు కదా. హోంమంత్రి స్వయంగా ఇదంతా సాధారణ అన్ని రికవర్ అయిపోయినారు, ఇది కిడ్నాప్లు కాదు అని ఆమె శాసనమండలి సాక్షిగా చెప్పేసింది. చాలా విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహుశా 1000 మందో 10,000 మందినో ఎంపిక చేసుకొని 10 లక్షల రూపాయలు వాళ్ళకి ప్రోత్సాహంగా ఇస్తాను యూత్కి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ ఊసే లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నంగా చెప్పిన బలమైన మాటలేమి ఇప్పుడు కనపడట్లేదు, దాని లేదు. కానీ అవన్నీ గుర్తుకొస్తాయి ప్రజలకి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ రోజు ఎందుకు చెప్పినారంటే ప్రతిపక్షం కాబట్టి మాట్లాడినారు, ఈ రోజు ఎందుకు చేయలేకపోతారు కాబట్టి కొన్ని చేయలేరు, కొన్ని ఈయన ప్రభుత్వం కూడా కాదు, ఈయన అనుకున్నట్టు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పించాలి, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం పని ఏంటి, డిమాండే కదా, ఖర్చు పెట్టేది ఏం లేదు కదా. ఇప్పుడు ఖర్చు పెట్టి చేయాల్సి వచ్చేసరికి అసలు విషయం అర్థం అవుతాం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని మాట్లాడినారు, ఇప్పుడు ఎన్ని మాట్లాడిచారంటే ఆ ప్రతిపక్షానికి అధికార పార్టీకి ఉన్న వ్యత్యాసం మరోసారి కనపడుతుంది. ఓకే సార్, మరీ ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇంపార్టెన్స్ తగ్గుతుంది అంటూ జన సైనికులు ఇబ్బంది పడుతున్నారట. దట్ మీన్స్ ఎక్కడైనా సరే కేంద్రంలో మోదీ గారు లోకేష్ గారితో ఎక్కువగా మాట్లాడడం, ఏ అంశంకి సంబంధించి అయినా లోకేష్ గారికి పొగడడం, ఇవన్నీ చూసినప్పుడు ఎందుకో కూటమిలో పవన్ కళ్యాణ్ గారి హవా తగ్గుతుంది అని జన సైనికులు ఇబ్బంది పడుతున్నారట. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మనోగతాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మనోగతాన్ని అర్థం చేసుకుంటే వారు ఇబ్బంది పడరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనోగతం బహిరంగపరిచాడు. అదేంటి, ఇంకొక 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాము, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు బహిరంగ మాట్లాడతారు. ఇది మాట్లాడిన తర్వాత కూడా ఇంకా జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేసినారంటే వాళ్ళ అమాయకత్వం అనుకోవాలి. ఎందుకంటే 15 ఏళ్ల పాటు వాళ్ళేం అడిగారా, తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా అఫీషియల్ మీటింగ్లో కానీ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు మీ మద్దతు నాకు 15 ఏళ్ళు కావాలి, మనం కలిసి 15 ఏళ్ళు ఉండాలి, మీరు సపోర్ట్ చేయండి అని ఏ రోజైనా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ బీజేపీ చెప్పినారా? చెప్పకుండానే మాట్లాడుతున్నారు. బస్ ఇంటర్నల్ గా చెప్పారో లేదు నాకు తెలియదు. ఒకవేళ 15 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పిన సభలో చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, మేము వెల్కమ్ చెప్తున్నామని ఏమైనా చెప్పారా పని తెలుగుదేశం వాళ్ళు, లోకేష్ గారు వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి ఇంత అన్కండిషనల్ గా అధికారంలో ఉన్న ఒక పార్టీకి, పెద్ద పార్టీకి 15 ఏళ్ళు మీతో ఉంటామని చెప్పినాడు అంటే 15 ఏళ్ళు భరించాలి, చెడైనా మంచైనా భరించాలి. అక్కడ 15 ఏళ్ళు సంసారం చేస్తామన్న తర్వాత సంసారంలో వచ్చి ఇది బాధలు మేము పట్టించుకుంటే కుదరదు. ఒకటి, తెలుగుదేశం పెద్ద పార్టీ,
జనసేన తర్వాత పార్టీ. కానీ పెద్ద పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మేమే పెద్ద పార్టీ అనుకుంటారు. ఎక్కువ అవకాశాలు వాళ్ళకే వస్తాయి. అంటే అందరికి ఈక్వల్గా పోవడం కుదరదు. ఈక్వల్ కుదరనప్పుడు తెలుగుదేశంకి ఎక్కువ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఉంటుంది. తెలుగుదేశం పదవుల్లో కానీ అన్నింటిలో తక్కువే కనిపిస్తాం కదా, ఎమ్మెల్యేలు అన్నింటిలో. అట్లే భవిష్యత్తులో కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రేమించే వాళ్ళు జన సైనికుల్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే మా వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా రేంజ్ అట్లా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. అట్లే ఉండదు. పవర్లోకి వచ్చిన తర్వాత ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నట్టు పవర్లో ఉండదు. మీరు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు 21 సీట్ల అవకాశం ఇచ్చినప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఇంకా తగ్గిస్తుంది తప్ప పెంచదు కదా. సమానం. ఎవడనగా మిత్రపక్షాలు నిన్ను నేను పెంచడం, నువ్వు నన్ను పెంచడం కాదు. నిన్ను నేను డిస్టర్బ్ చేయడం, మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఉంటుంది రాజకీయాల్లో. రాజకీయాలు వేరు. మిత్రపక్షం అంటే అర్థం రాజకీయ మామూలుగా అయితే పరస్పరం ఇద్దరం సహకరించుకోవాలి. మీకు నేను, నాకు మీరు. రాజకీయాల్లో మిత్రపక్షం అంటే ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవాలి. అంటే బయటకు మాత్రం మేము కలిసి ఉన్నామని చెప్పాలి. కాబట్టి ఆ పనే వాళ్ళు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి మిత్రపక్షం అయిన తర్వాత మీకు ప్రయారిటీ తగ్గించకుండా పెంచుతారా? సాధారణంగా జరగదు. ఇంకా అసాధారణంగా మన నాయకుడు ఏకంగా 15 ఏళ్ళు మీతో ఉంటాను అయినాడు. 15 ఏళ్ళు ఎట్టా ఉంటాడు కాబట్టి ఉన్నిలే అనుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనోగతను అర్థం చేసుకోలేని జన సైనికులు మాత్రమే ఆ బాధలు పడతారు అనుకుంటాను. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.